స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. వాక్యం సెలవిస్తామని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు అంటున్నాడు కీర్తన గ్రంథం 23 అధ్యాయంలో, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములకు ఆయన నన్ను నడిపించున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డుకారు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితవు. నోనితో నా తల అంటి ఉన్న నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. స్థిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను అంటున్నాడు. అయితే చూడండి, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడెక్కడో అనేక స్థలాల్లో గడిపేవారిగా, స్నేహితులతో గడిపేవారిగా, బంధువులతో గడిపేవారిగా, ఫంక్షన్లోనూ లేకపోతే ఆర్భాటించేవారిగా ఉంటారు. కానీ నా దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని కుమారులారా, మీరు ఎక్కడ జీవిస్తూ ఉన్నారు? ఎక్కడ మీ సహజీవనం కొనసాగిస్తూ ఉన్నారు? చూడండి, చాలామంది పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, లోక సంబంధమైన లోక వార్తల్లో, ముసలమ్మ ముచ్చట్లో జీవించే వారిగా ఉన్నారు. కానీ దావీదైతే నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే, యెహోవా నా కాపురిగా ఉన్నాడు, అండగా కొండగా తోడుగా ఉన్నాడు, ఆయన నా పక్షాన ఉండగా నేను ఎవరికో భయపడను అంటున్నాడు. మనకు లెగిస్తే ఉదయం లెగిసిన దగ్గర నుంచి అనేకమైన భయాలు, చీకటిని చూసి భయము, లేకపోతే రకరకాలైన భయాలు, భయపడే వారిగా ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన పురుషుడు కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలు కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన చూడండి కుటుంబం కానీ, సంఘం కానీ, సమాజము కానీ, బంధువులు కానీ చూడండి కొనియాడబడతా ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, అందుకు